ఏంటా నీ పేరేంటా? దుర్గాప్రసాద్ సార్ నా పేరు. దుర్గాప్రసాద్. ఈ ఏరియాలో శానిటేషన్ సూపర్వైజింగ్ చేస్తాం సార్. శానిటేషన్ సూపర్వైజర్. అచ్చా. వచ్చేసి మ్యాజిక్ ట్రైన్ సార్. అంటే మనకి సోప్ పిట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్లో ఇది కన్స్ట్రక్షన్ చేసాం సార్. ఇది మనకి ఒక సోప్ ఛానల్ లాగా ఉంటుంది సార్. దీనివల్ల మెయిన్ ఏంటంటే దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్. దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు, మనకి దోమలు పెడదాం మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు. దానివల్ల దోమలు పెరగడం అది ఉంటుంది సార్. ఇప్పుడు ఎంత లోతు పెట్టారు? ఇది 2 feet పెట్టాను సార్. 2 feet పెట్టారు. మనకి ఇది ఏంటంటే సార్ కాస్ట్ ఎఫెక్టివ్ సార్. మనకి నార్మల్ ట్రైన్ 100 meters కి 5 lakhs ఖర్చు అవుతాయి సార్. ఇది ఓన్లీ మనకి 65,000 తోనే కంప్లీట్ అవుతుంది. ఇది ఇట్లనే వదిలిపెడతావా లేకుంటే దీనిపైన కవర్ చేయొచ్చు? ఏం కవర్ చేయడం మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది. ఇది పర్ డే 100 meters ట్రైన్ 20,000 liters వరకు మనకి ఇది ఫిట్ చేసుకుంటుంది సార్. మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమోన్స్ట్రేషన్ చేయండి. ప్రతి గడపానికే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. జరుగుతుంది మాకు మేలు మేలు, ఇంటి పెద్ద దీనికి ఏంటంటే సార్ మనం ఎవ్రీ 50 meters కి ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తాం సార్. దానివల్ల మళ్ళా కింది పోవాలి. ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది 50 meterలు కూడా సోప్ పిట్ అరేంజ్ చేస్తాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. ఈ ఇల్లు మీదేనా కట్టుకుంటున్నారు? ఇప్పుడు ఇది కట్టారు, దీనివల్ల మీకు లాభం ఏంటి? దీనివల్ల లాభం ఉంటుందా? ఇంట్లో నుంచి నీళ్ళు వదిలిపెడతారా? వదిలిపెడితే నీళ్ళన్నీ ఇంకిపోతాయి. దీనివల్ల మీకేం ఇన్కన్వీనియంట్ ఉండదా? ఏముండదా? ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు వెళ్ళిపోతుంది, ఇది ఇట్లే ఉంటుంది. బాగున్నారా? అయ్యి బాగున్నావా? ఓకే అమ్మా. స్కూల్ పోతున్నావా? ఎన్నో క్లాసు? ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా? హాయ్. ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఓకే అమ్మా. మీ ఇల్లేనా ఇది? ఇంట్లో వాటర్ వదిలి పెడుతున్నారు ఇక్కడ? బాత్రూమ్ వాటర్ వదిలేస్తారు. ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డౌన్ పెడితే బెటర్ కదా. ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? అది క్లీన్ చేస్తాం. వాటర్ వేసిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది? పైన సోప్ పిట్ సార్. ఇక్కడ ఈ ట్రైన్ కింద సోప్ పిట్ ఉన్నాం సార్. 1.2 meters డెప్త్లో. అమ్మ బాగున్నారంతా? హాయ్. ఏంట్రా సెల్ఫీ? ఓకే గుడ్. ఓకే ఏం చదువుతున్నావు నువ్వు? 9th. ఇద్దరికి డబ్బులు వస్తుందా? వచ్చిందా? తల్లికి వందనం. ఏంటమ్మా మీరేం చదువుతున్నామ్మా? ఫస్ట్ ఇయర్. నువ్వమ్మా? ఏదిగా వచ్చిందమ్మా తల్లికి వందనం. రమ్మ. బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు. ఓకే. ఇప్పుడంతా సెల్ఫీలు ఎక్కువైపోయినాయి. థ్యాంక్ యూ అమ్మా. ఇంకోటి ఏంటి సార్, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పబ్లిక్ హెల్త్ వర్క్ అవుట్సోర్సింగ్ ఇన్సూరెన్స్ లేదు సార్. అవును. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అనేది తీసుకొచ్చాం.
ఈ రోజు అది కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 20 lakhs వరకు కవర్ అయ్యేలాగా కూడా ఏర్పాటు చేశారు. అవును. పర్మనెంట్ అయితే 1 కోటి రూపాయలు వస్తుంది కదా, 1 కోటి రూపాయలు పర్మనెంట్గా వస్తుంది. అవుట్ సోర్సింగ్ అయితే 20 లక్షలు వస్తుంది. అదే మరి చనిపోయినా కూడా 2 lakhs. పూర్తిగా ఫిజికలీ బాగా దెబ్బతిన్నా కూడా 1 కోటి రూపాయలు వస్తుంది. ఎంత నువ్వు మొబైలా అన్ని తీసుకొని ఇది చేస్తున్నావా? ప్లాస్టిక్ అండ్ ఐరన్ కార్పొరేట్లు కలిపి చేసుకుని వాళ్ళు వీధుల్లో పాడేయకుండా మన వస్తువులు మేము తీసుకుని సరిపడే సరైన వస్తువులు పోగు చేసి ఏంటమ్మా మీరు ఇది తీసుకొచ్చారా? ఏమేమి తీసుకొచ్చావా నువ్వు? ఇవన్నీ ఇక్కడ ఇచ్చేస్తావు. ఎన్నిసార్లు వచ్చాయి? గ్రామానికి ఒక 2-3 రోజులు తిరుగుతాం సార్. అక్కడ ఉన్న కేసుని బట్టి నెలకు ఒకసారి రొటేషన్లు ఇప్పుడు వస్తాం. సార్ నెలలో 2 days ఒక గ్రామం లేదా ఒక వార్డు. ఆ రోజు ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలుస్తారు? ముందుగా గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ ముందుగా మేము ద్వారా మాకు మైక్ ఉంది సార్. ఆ మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తాం. SMS కూడా ఇస్తే వాళ్ళకి ఈజీగా వాట్సాప్లో ఇచ్చి కదా మెసేజ్. ఇప్పుడు ఏంటమ్మా దీనివల్ల లాభమా మీకు? మీ ఇంట్లో ఉండే చెత్త అంతా వెళ్ళిపోతుంది. మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. బోర్డు ఇది మనం వాళ్ళకి సరితగా సామాను ప్లస్ మనం వాళ్ళు ఇచ్చిన ఐటమ్ ధరలు. ఈ సామాగ్రి వివరాలు ఇదంతా వాళ్ళు ఇచ్చేటివి. పేపర్లో ఏం కావాలంటే ఆ రేటు పెద్ద ఐటమ్ 1 కేజీకి 10 రూపాయలు ఇస్తున్నావు, పేపర్కి పుస్తకాలు 10 రూపాయలు ఇస్తున్నావు, అట్టపెట్లు 10 రూపాయలు, ప్లాస్టిక్ బాటిల్స్ 20 రూపాయలు, గాజు బాటిల్స్ 2 రూపాయలు, స్టీల్ వస్తువులు 40 రూపాయలు, అల్యూమినియం 120 రూపాయలు 1 కేజీ. ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు, అన్ని ప్లాస్టికే కదా. ఎంత వచ్చింది? 2 కేజీల 89 గ్రాములు. ఎంత వస్తుంది డబ్బులు? 55 నువ్వేం తీసుకుంటున్నావమ్మా? అక్కడ చూసుకోమ్మా, రేట్లు చూసుకో. ఓకే. 3 సరిపోయిన లెక్క తీసుకోమ్మా. ఓకే అమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దీని ద్వారా కూడా సార్ మాకు 10 అవకాశాలు కల్పించారు సార్. మీకు ఉద్యోగం వచ్చింది, ఆ ఇంట్లో ఉండే చెత్త అంతా బయట పోయింది, మళ్ళీ ఇంట్లో క్లీన్గా ఉంటుంది, వీధులు మెయిన్ స్వచ్ఛంగా ఉంటాయి సార్. వీధులు స్వచ్ఛంగా ఉంటాయి. రెండోది ఆవిడ కూడా కొద్ది బెనిఫిట్ వచ్చింది, ఒక బాధ్యత. గుడ్, మంచిదమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్వతంత్ర దివాస్లో మనం ప్రతి నెల ఒక టీమ్ తీసుకున్నాం. మీరు ఏంట్రా ఏం చదువుతున్నావు నువ్వు? ఏం పని చేస్తావు మనం? మీ ఆయన ఏం చేస్తారమ్మా? రమ్మా రమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. గుడ్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోవాలా, బాగా చదువుకోవాలా. ఏమవుతావు చదువుకొని? IPS. నువ్వు? ఇండియన్ ఆర్మీ సోల్జర్. ఇండియన్ ఆర్మీ సోల్జర్. సోల్జర్, దేశాన్ని కాపాడతావు. గుడ్, మే గాడ్ బ్లెస్ యూ. ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం ఏంటా ఇక్కడ దాకా?
ఉమ్, మా వర్క్ వచ్చి 20 లక్షల బీమా ఉమ్. ఉమ్. రెండమ్మా రాయా రాజుకున్న మీదే క్యాన్సర్ ఓకేమ్మా ఇంకేంటి చెప్పు చెప్పండి. అసలు మెయిన్గా సింగిల్ ప్లాస్టిక్ నిర్మూలన కోసం ఉమ్, ప్రతి నెల అలా ఒక్కో దాంతో ఒక్కో థీమ్ తీసుకుంటున్నాం సార్. లాస్ట్ అవును. టైం మనం ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలించడం కోసం థీమ్ తీసుకుంటాం. రండి. ఉమ్. ఉమ్. వదిలి ఎంత ప్రెషర్ ఉంది. ఏంటే బాగున్నారా? ఎమ్మ బాగున్నావా? ఏం చదువుతున్నావు? 7th. రండి. ఓకే అమ్మా. హాయ్ పిల్లలు. ఏంటమ్మా? థ్యాంక్ యూ అమ్మా. వస్తాను డబ్బులు. నువ్వేం చేస్తావు? కూలి పని చేస్తావు. ఏయ్ నీ పేరేంటి? రా. రా పైకి రా. నిలబడుకో. గుడ్, ధైర్యంగా ఉన్నావు. రమ్మా ఎట్రండి. కరెండి రమ్మా కరె ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. టైం అమ్మా. రమ్మా మెల్లిగా. థ్యాంక్ యూ. రమ్మా. మనకు మెయిన్గా సింగిల్ ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని ఇప్పుడు 17 సిటీస్లో ముందుగా మీరు ప్లాన్ చేశారు. అవును. చాలా మంచి ఆలోచన. పెద్దాపురం మున్సిపాలిటీలో కూడా ఇది సింగిల్ ఇప్పుడు ప్లాస్టిక్ సుమారుగా తీసుకెళ్ళి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. రమ్మా. ఏం చదువుతున్నావు? 6th class. నువ్వు? 6th class. ఓకే అమ్మా. చూడండి సెల్ఫీ తీస్తావు. సింగిల్ ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్స్ చూపించి అవన్నీ కూడా చేయాలి. రమ్మా. ఎట్లా బాగున్నావా? నీ పేరేంటి? దేవి. ఓకే థ్యాంక్ యూ అమ్మా. ఏం చదువుతున్నామ్మా? 7th. థ్యాంక్ యూ. కరెక్ట్. ఏంటమ్మా? రమ్మా. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్కారం. ఇక్కడ పెట్టి అక్కడికి తీసుకుపోయి వదిలిపెట్టారా? హెవీగా వాటర్ దీనివల్ల ఫ్లడ్ కూడా బాగా తగ్గుతుంది. ఎక్కువ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇది కూడా రిపేర్ చేయమని చెప్పారు. కరెక్ట్గా రిపేర్ చేసి